హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి కంప్లీట్ గా ప్రాక్టికల్ గా ఈ విధంగా వేలు పెడుతూ మరి చూపించబోతున్నా. ఓకేనా? సో గైస్, మీరు ఒక బిగినర్ అయితే ఈ వీడియో డెఫినెట్లీ గా చూడాల్సిందే బ్రో. ఎందుకంటే గైస్, మీరు ఫండమెంటల్స్ గురించి తెలియకుండా మీరు స్టాక్ మార్కెట్ లోకి వస్తే మాత్రం మీరు నిజం చెప్తున్నా 100% గ్యారంటీ ఇస్తున్నా మీరు ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. ఓకేనా? ఎందుకంటే ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేవి చాలా అంటే చాలా ముఖ్యం గైస్. ఈ వీడియోలో మీకు ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఏంది, అసలు ఎందుకోసం చేస్తాం, ఏంది అనేది అండ్ ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి అయితే నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో వీడియోని అయితే ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి బ్రో. ఇంత గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకొని మరి జాగ్రత్తగా అయితే చూడండి. ఓకేనా? మీకు ఒక్కసారైనా సరే ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు లైఫ్ లో మళ్ళీ ఫండమెంటల్స్ పైన వీడియో చూసే అవసరమే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్స్ గురించి మీకు ప్రతి ఒక్కటి బేసిక్ టు అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో వీడియోని అయితే డెఫినెట్లీ గా చూడండి. ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే ఇప్పుడే లైక్ కొట్టండి బ్రో. ప్లీజ్ గైస్ లైక్ కొట్టేయండి. ఓకేనా? మీ లైక్ తోనే కొంచెం నాకు మోటివేషన్ అనేది వస్తుంది అన్నట్టు. లైక్ కొట్టండి. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేనైతే ఇప్పుడైతే గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం గ్రో యాప్ లోనే చేద్దాం. సో మీ దగ్గర ఏ డిమెట్ అకౌంట్ ఉన్నా ఏం పర్లేదు బ్రో, మీరు దేంట్లో అయినా సరే చేయొచ్చు. ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది ప్రతి దాంట్లో సేమ్ ఉంటది, ప్రతి దాంట్లో ఒకటే స్టాక్ ఉంటది. ఓకేనా? సో ఏం వరి అవ్వే అవసరం అయితే ఉండదు గైస్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీకు ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఏందో చెప్తా. దెన్ తర్వాత మనము ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేవి ఎట్లా చేయాలో అది కూడా చెప్పబోతున్నా. సో వీడియో కొంచెం లెంతీగా అవ్వబోతుంది బ్రో, బట్ నిజం చెప్తున్నా గైస్, మీకు ఇంత మంచి నాలెడ్జ్ అనేది ఎవ్వరు ఇవ్వరు గైస్. ఓకేనా? మంచి మంచి కోర్సెస్ లో కూడా ఇవ్వరు. సో కాబట్టి వీడియో కొంచెం లెంతీగా అయినా సరే ప్లీజ్ గైస్ మొత్తం చూడండి. సో మీకు వీడియో మంచి అనిపిస్తే నాకు థ్యాంక్స్ చెప్పడానికి జస్ట్ ఒక లైక్ వేసుకోండి అండ్ కామెంట్ లో కూడా ఒక థ్యాంక్స్ అని ఏమన్నా ఒకటి నాకైతే మెసేజ్ అనేది పెట్టండి గైస్. ఓకేనా? ఓకే. సో ఎనీవేస్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఏంది, ఫండమెంటల్స్ అని దేన్ని అంటారు అనేది నేర్చుకుందాం. సో ఫండమెంటల్స్ అంటే ఏమంటారు అంటే చూడండి గైస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక షాప్ ఉంది అనుకోండి బ్రో, మంచి ఒక కిరాణా షాప్ ఉంది గైస్. ఓకేనా? మీ ఇంటి దగ్గరలో గానీ మీ ఊర్లో గానీ ఉంది. సో ఆ షాప్ లో ఏంటంటే గిరాక్ అనేది చాలా మంచి అయితే ఉంటది. అండ్ ఏంటంటే గిరాక్ మంచి అవుతుంది, ఇన్కమ్ కూడా వాళ్ళదైతే మంచిగా ఉంటది. ఇంకా వాళ్ళ ఏంటంటే వాళ్ళ కిరాణా షాప్ కూడా కొంచెం గ్రో అవ్వడం అనేది మీరు దగ్గరనే ఉంటారు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి అయితే అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఒకవేళ అంకుల్ మీకు అంటే షాప్ అంకుల్ ఇట్లా మీ దగ్గరకు వచ్చి కొంచెము నాకు ఫండ్స్ ఇయ్యు, నేను కొంచెం షేర్ ఇస్తా అంటే మీరు కళ్ళు మూసుకొని ఇస్తారు, అంతే కదా? ఎందుకంటే ఆ షాప్ మంచి గ్రో అవుతుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే ఎట్లయినా రిటర్న్స్ వస్తాయి, మీకు అర్థమైపోతుంది అన్నట్టు. ఓకేనా? సో అదే గైస్, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో వస్తే స్టాక్ మార్కెట్ లో కూడా సేమ్ ఉంటది గైస్. ఓకేనా? సో మనకు స్టాక్ మార్కెట్ లో ఏంటంటే ఇట్లా చిన్న చిన్న షాపులు లేకుండా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉంటాయి బ్రో. లక్ష కోట్ల కంపెనీస్ అయితే ఉంటాయి. ఏదో మన ఇంటి దగ్గర గానీ మన ఊర్లో అయితే ఉండే కదా బ్రో, ఇవి ఎక్కడెక్కడో ఉంటాయి అన్నట్టు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడో బ్రాంచెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో మనము ప్రతి ఒక్క కంపెనీకి, ఇప్పుడు మనము ఇన్వెస్ట్ చేసే కంపెనీ దగ్గర పోయి మొత్తము ఎట్లా నడుస్తుంది సేల్స్ అవన్నీ మనం చూడలేం కదా. సో పోయినా సరే కంపెనీ వాళ్ళు మనకైతే ఎలోట్ చెయ్యరు అన్నట్టు. ఓకేనా? సో అందుకోసం ఇక్కడ ఏంటంటే వాళ్ళ కంపెనీ గురించి ఒక డేటా అయితే ఉంటది బ్రదర్స్. ఓకేనా? అంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ని చూస్తూ మనం గుర్తుపట్టొచ్చు అన్నట్టు ఆ కంపెనీ గ్రో అవుతుందా, గ్రో కాదా, మనము ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ వస్తాయా కావా అనేది మనము ఆ నెంబర్స్ ని, ఆ రేషియోస్ ని చూసి గుర్తుపట్టొచ్చు అన్నట్టు. దీన్ని మనము ఫండమెంటల్స్ అని అంటాం బ్రదర్స్. ఓకేనా? సో క్లియర్ అయిపోయింది కదా మీకైతే ఫండమెంటల్స్ అని దేన్ని అంటారో. సో చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా బ్రో. వీడియోని అయితే ప్లీజ్ గైస్ మొత్తం చూడండి, సరేనా? సో ఇప్పుడైతే మీకు అర్థమైపోయింది. ఓకే. సో ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ని తీసుకుంటా, స్టాక్ ని తీసుకొని మనము ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేవి చేద్దాం అండ్ ఎట్లా చేయాలి ఏంది అనేది కూడా చూపించబోతున్నా. అండ్ వీడియో ఎండ్ లో గైస్ మీకు ఒక 5 పాయింట్స్ లాగైతే ఇస్తా. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 5 పాయింట్స్ అయితే ఆ కంపెనీలో చూడండి. ఒకవేళ 5 పాయింట్స్ కూడా టిక్ అయిపోతున్నాయి అనుకోండి, రైట్ వచ్చేస్తే ఓకే, మీరు దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? ఒకవేళ రాకపోతే వేరే కంపెనీ చూసుకోండి, చాలా కంపెనీస్ ఉంటాయి. సో వీడియో అనేది చాలా అంటే చాలా నాలెడ్జబుల్ వీడియో అండ్ కొంచెం లెందీగా అవ్వబోతుంది, నేనే మాటి మాటికి చెప్తున్నా. ఓకేనా? సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి బ్రదర్స్. ఓకే. సో ఇప్పుడైతే మనం ఒక స్టాక్ అయితే పిక్ చేసుకుందాం. తెలుసు కదా బ్రో స్టాక్ ఎట్లా పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ స్టాక్స్ పైన క్లిక్ చేస్తే అన్ని స్టాక్స్ వస్తాయి, లేదంటే ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసినా సరే మనకు సెర్చ్ లా కూడా వచ్చేస్తాయి అన్నట్టు. మీకు తెలిసిన స్టాక్ కూడా ఇక్కడైతే మీరు సెర్చ్ చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? స్టాక్ అన్నా షేర్ అన్నా కంపెనీ అన్నా ఒకటే గైస్. ఓకేనా? సో ఇక్కడ నేను డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి నేను టాటా స్టీల్ అయితే తీసుకుంటాను. ఓకేనా? ఈ స్టాక్ అనేది ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా, ముందే చెప్తున్నా. ఇప్పుడు నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అయితే లేదు బ్రదర్స్ మీకైతే, సరేనా? దీంట్లో మనం ఇప్పుడు ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది చేస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు. మీరు ఏదైతే తీసుకుంటారు కదా, ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, సో మీరు ఈ విధంగా అయితే ఎనాలిసిస్ అనేవి చేయొచ్చు అన్నట్టు, సరేనా? సో ఇప్పుడైతే ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేస్తే
చేస్తే మనకు చార్ట్ వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, అర్థమైంది కదా, చార్ట్ వచ్చేస్తది. సో చార్ట్ నుండి కూడా మీరు చూసుకోవచ్చు అన్నట్టు చార్ట్ ఎట్లా ఫాలోయింగ్ అవుతుంది ఏంది అనేది. ఓకేనా, సో ఇంకా మనం కొంచెం డీప్ లో ఎనలైజ్ చేయాలంటే ఫండమెంటల్ ఎనాలిసిస్ అన్నట్టు. సింపుల్ గా ఏం చేయాలంటే కొంచెం ఇట్లా స్లైడ్ అయితే చేయాలి బ్రో. స్లైడ్ చేస్తే చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకు ఒక పార్ట్ అనేది వచ్చేసింది బ్రో. ఇక్కడ ఫండమెంటల్స్ అని ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడైతే మనకు ఫండమెంటల్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ క్యాప్ అని ఉంది, పిఈ రేషియో ఉంది, పిబి రేషియో ఉంది, ఇండస్ట్రీ, ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, జాగ్రత్తగా చూడండి, సరేనా. సో ఇప్పుడు మనం ఏంది టాటా స్టీల్ అయితే ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేవి చేయబోతున్నాం. సో ఇది ఎగ్జాంపుల్ కోసం అయితే చేస్తున్నా, అంటే ఈ స్టాక్ తీసుకోవడం అనేది ఎగ్జాంపుల్ అన్నట్టు. సో మీకు ఫండమెంటల్స్ అనేవి ఎగ్జామ్ యాక్యురేట్ గా అయితే చెప్తా, ఏమేమి చూడాలి, ఒకవేళ ఇది తీసుకోవాలా తీసుకోకూడదా మీకే అర్థమవుతుంది అన్నట్టు, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇక్కడ ఎంకేటి క్యాప్ అని ఉంటది. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మార్కెట్ క్యాప్ అని దీని మీనింగ్ అన్నట్టు. ఓకేనా, మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే చూడండి గైస్, ఈ కంపెనీ ఎన్ని రూపాయలు పెడితే మనం తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ కంపెనీ యొక్క ప్రైస్ ఎంత, టోటల్ కంపెనీ యొక్క ప్రైస్ ఎంత అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత ఎంత ఉంది, ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష 1,85,942 crores గైస్. ఇంత అయితే ఈ కంపెనీ యొక్క ప్రైస్ అయితే ఉంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఇన్ని పైసలు అయితే ఈ కంపెనీ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాడు ఈ కంపెనీ అనేది మీ సొంతం అయితే చేసేస్తాడు. ఓకేనా, సో మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటే కొనేయండి, ఏమైనా భూములు ఏమైనా ఉంటే అమ్మేసేయండి మరి. ఓకేనా, ఓకే, జోక్ చేస్తున్నా. సరే, ఇది గైస్ మార్కెట్ క్యాప్ అంటే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అన్నట్టు. అంటే ఈ కంపెనీ ఎంత, ఎన్ని రూపాయలకి ఒక సర్టెన్. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ పెన్ ఉంది బ్రో, దీని పైసలు దీని కాస్ట్ ఎంత అని మనం ఎట్లా చెప్పుకుంటాం, అట్లనే కంపెనీ యొక్క కాస్ట్ ఎంత అనేది ఇక్కడైతే మార్కెట్ క్యాప్ అయితే చూడడానికి కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు చూసుకోండి, దీని కింద మనకు పిఈ రేషియో అని ఉంది బ్రో. పిఈ రేషియో అని ఉంది, ఎంత ఉంది, 63 అయితే ఉంది. ఓకేనా, సో దీనికన్నా ముందు మనం పిఈ రేషియో కన్నా ముందు ఇక్కడ చూసుకోండి, ఈపీఎస్ అని ఉంది కదా, ఈపీఎస్ టీటీఎం, ఇది తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే మీకు ఇది ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో నేను చెప్పేది ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. ఓకేనా, మంచిగా ఉంటది మీకు, మళ్ళీ వీడియో కంప్లీట్ అయినా సరే ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు అన్నట్టు. సో ఈపీఎస్ అంటే ఏందంటే గైస్, ఇక్కడ అర్నింగ్ పర్ షేర్ గైస్. ఈపీఎస్ ఫుల్ ఫామ్ అన్నట్టు, అర్నింగ్ పర్ షేర్ అన్నట్టు. సో అర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది, 2.34 అయితే ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే బ్రో, కంపెనీకి పర్ షేర్ కి ఎన్ని రూపాయలు ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, అంటే ఒక షేర్ కి ఎంత ప్రాఫిట్ అవుతుంది, 2.24 అయితే ప్రాఫిట్ అనేది ఇంత అయితే అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, పర్ షేర్ కి కంపెనీకి ఎంత ప్రాఫిట్ అవుతుంది అనేది దీని మీనింగ్ అన్నట్టు. ఓకేనా, రాసి పెట్టుకోండి ఇక్కడ, సరేనా. ఓకే, దీని ఇక్కడ ఇప్పుడు మనము పిఈ రేషియో అనేది నేర్చుకుందాం. పిఈ ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు, ఈపీఎస్ అంటే అర్నింగ్ పర్ షేర్ అని చెప్పినా కదా. ఇప్పుడు చూసుకోండి, పిఈ రేషియో ఎంత ఉంది, 63.65 అయితే ఉంది బ్రో. ఓకేనా, ఇక్కడ పిఈ రేషియో అంటే ఏంటంటే బ్రదర్స్, సో మనము ఈ కంపెనీలో పైసలు అయితే పెడతాం కదా బ్రో, ఈ కంపెనీ నుండి మనము ₹1 సంపాదించడానికి ఎన్ని రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనేది పి రేషియో అనేది చెప్తారు అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ₹1 కంపెనీ నుంచి ప్రాఫిట్ రావాలంటే ఎంత, 63.65 ఇంత అయితే ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. అంటే దగ్గర దగ్గర 63 రూపీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ₹1 సంపాదించడానికి గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ పి రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది బ్రో. ఇంతైతే ఉండద్దు అన్నట్టు పి రేషియో. ఓకేనా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10, ఒక 1 2 3 5 6 10 లోపు ఉంటే చాలా బెటర్ అన్నట్టు. ఓకేనా, అంటే మనం ఒక ₹10 ఇచ్చి ₹1 వస్తుందంటే సరే, ఓకే, నో ప్రాబ్లం. అదే ఇక్కడ చూసుకోండి, 63 రూపీస్ అయితే ఉన్నాయి, అంటే చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. పి రేషియో ఇదైతే మనకు చూపిస్తుంది అన్నట్టు, రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. ఓకేనా, దీని కింద చూసుకోండి, ఇప్పుడు పిబి రేషియో అని ఉంది బ్రదర్స్, ఇక్కడ కనిపిస్తుందా. పిబి రేషియో కన్నా ముందు మనము ఇక్కడ ఇండస్ట్రీ పిఈ గురించి నేర్చుకుందాం. ఇది తెలుసుకుంటే ఇది కూడా ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇది నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఇండస్ట్రీ పిఈ అంటే ఏంటంటే, ఇక్కడ పిఈ రేషియో ఎంత బ్రో, మనం ₹1 సంపాదించడానికి 63 రూపీస్ అయితే కంపెనీకి అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇండస్ట్రీ పిఈ అంటే ఏంటంటే, ఇలాంటి ఇంకా వేరే అయితే ఉంటాయి కదా, టాటా స్టీల్ గానీ ఇలాంటి వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాటి అన్నిటిని కలిపి ఒక ఇండస్ట్రీ అనేది అంటాం కదా మనము. సో అలాంటి ఇండస్ట్రీలో మనము సో ఎన్ని పే చేస్తే ₹1 వస్తుందంటే 26 రూపీస్ పే చేస్తే ₹1 వస్తుంది. సో బట్ దీంట్లో ఎంత, 63 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే దీంట్లో పి రేషియో అనేది ఎక్కువ ఉంది కాబట్టి, సో దీంట్లో మనము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఆలోచించాల్సి అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా, అదే ఇండస్ట్రీలో చూసుకుంటే 26 రూపీసే ఉంది, అంటే ఇండస్ట్రీ కన్నా ఎక్కువ పైసలు అయితే ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో ఇది ఒక నెగటివ్ పాయింట్ అన్నట్టు మనకు. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ పిఈ అనేది పి రేషియో కన్నా ఎక్కువ ఉండాలన్నట్టు గైస్. ఓకేనా, అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నాకు ఒక 1 కిలో టమాటాలు కావాలి బ్రో. ఓకేనా, 1 కిలో టమాటాలు కావాలంటే నా మార్కెట్ లో ఎంత దొరుకుతుంది, ₹50 దొరుకుతుంది అనుకోండి. ఓకేనా, ₹50 దొరుకుతుంటే సో టమాటా మార్కెట్ లకు పోతే అక్కడ ఎంత దొరుకుతుందంటే ఒక ₹100
దొరుకుతుంది అనుకోండి. సో అక్కడ నాకు మంచిదే కదా, నా ఇంటి దగ్గరలో నాకు 50 దొరుకుతుందంటే అదే బెస్ట్ కదా. బట్ ఇక్కడ ఏమైతుందంటే నాకు ఇంటి దగ్గరనే ఎక్కువ పైసలు తగులుతున్నాయి, సో బయట పోతే ఇంకా కొంచెం తక్కువనే తగులుతున్నాయి అన్నట్టు. అట్లనే ఉంది అన్నట్టు ఇక్కడ సింపుల్ గా. ఓకేనా. సో ఇక్కడ ఇండస్ట్రీ తక్కువ ఉంది, దీంట్లో ఏమో ఎక్కువ ఉంది, కాబట్టి ఇది మనకు ఒక నెగటివ్ పాయింట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ పిఈ అనేది పిఈ రేషియో కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉంటే మనకు బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా ఇండస్ట్రీ పి అనేది. మీరు రాసి పెట్టుకోండి బ్రదర్స్, ఎక్కడైనా మంచిగా చెప్తున్నా, సరేనా. ఓకే. సో ఇప్పుడు మీకు పీపీ రేషియో గురించి చెప్తా అన్నా కదా, దానికనే ముందు ఇక్కడ చూసుకోండి బుక్ వాల్యూ తెలుసుకుందాం. బుక్ వాల్యూ ఇది సేమ్ ఉంటది అన్నట్టు, అందుకే మీకు కొంచెం T2 చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ బుక్ వాల్యూ అంటే ఏందంటే బ్రదర్స్, ఇప్పుడు మనము ఈ కంపెనీలో ఒక షేర్ కొన్నికి ఎన్ని రూపాయలు ఇవ్వాలి గైస్, ఇక్కడ 147 రూపీస్ అయితే నడుస్తుంది కదా, ఒక షేర్ కొన్నికి 147 రూపీస్ అయితే పే చేస్తాం. ఓకేనా. ఒకవేళ ఈ కంపెనీ ఈ రోజే క్లోజ్ అయిపోతే, అంటే గైస్ మనము కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంపెనీ ఈ రోజే క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఏదన్నా ఇట్లానే శనిలు ఉంటాయి కదా, అవి శని దరిద్రం ఉండి కంపెనీ క్లోజ్ అయిపోయింది కదా, అయిపోయింది అనుకోండి. సో ఏ కంపెనీ అయినా సరే అంత ఈజీగా క్లోజ్ అయితే కాదు బ్రో. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ చెప్పలేం బ్రో క్లోజ్ అయింది అనుకోండి, సో బుక్ వాల్యూ మనకు చూపిస్తుంది అన్నట్టు, ఎన్ని రూపాయలు ఇస్తుంది పర్ షేర్ కి అంటే ఇక్కడ 70 రూపీస్ అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా. అంటే మనం ఇక్కడ 147 రూపీస్ ఒక షేర్ కి 147 రూపీస్ ఇచ్చి పర్చేజ్ చేస్తే, ఒకవేళ కంపెనీ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఎంతగా 70 రూపీస్ అయితే ఇస్తున్నారు, అంటే సగం అయితే ఇస్తున్నారు అన్నట్టు, సగం అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఓకేనా. సో అదే మనకి ఇక్కడ బుక్ వాల్యూ అనేది రేషియోలు అయితే చెప్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడైతే మనకు డైరెక్ట్ గా పైసలు అయితే చెప్తుంది, ఇక్కడ ఏంటంటే ఒక 2.10% అని ఈ విధంగా అయితే చెప్తుంది అన్నట్టు, అంటే సగం అన్నట్టు, సగం ఇస్తుందని మనకు పీబీ రేషియో అనేది చెప్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మీకు బుక్ వాల్యూ గానీ పీబీ రేషియో గానీ మనం పెట్టిన దానికన్నా సగం కన్నా కొంచెం ఎక్కువ వస్తుంటే బెటర్ గానీ, సగం కన్నా ఇంకా మొత్తానికి కొంచెం ఇచ్చిండి అనుకోండి వేస్ట్ గైస్. ఓకేనా, గుర్తు పెట్టుకోవాలి. సో అంత ఈజీగా అయితే కంపెనీ క్లోజ్ అయితే కాదు బ్రో. ఒకవేళ క్లోజ్ అయితే సో చెప్పలేమన్నట్టు, చెప్పిన కదా శని అట్లా ఉంటది బ్రో అని. సో క్లోజ్ అయితే ఇంత అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా. బుక్ వాల్యూ ఇదైతే చెప్తుంది మనకు, పీబీ రేషియో బుక్ వాల్యూ అనేది ఒకటే అన్నట్టు గైస్. ఓకేనా, గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ మనకు డైరెక్ట్ పైసలల్లే చెప్తారు, దీంట్లో ఏంటంటే ఒక చిన్న ఇట్లా 2.10 అని 1.2 అని 1.5 ఇట్లా అయితే చెప్తారు అన్నట్టు. ఓకేనా, అర్థమైంది కదా గైస్ ఇప్పుడైతే మీకు. ఓకే. సో ఇప్పుడు చూసుకోండి, నెక్స్ట్ మీకు చెప్తా. ఓకే గైస్. సో ఇప్పుడైతే మనము బుక్ వాల్యూ అండ్ పీబీ రేషియో గురించి కూడా తెలుసుకున్నాం, ఇండస్ట్రీ పిఈ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డెప్ టు ఈక్విటీ అని ఈ విధంగా అయితే ఉంటది బ్రో. ఓకేనా. డెప్ టు ఈక్విటీ అంటే ఏంటంటే బ్రదర్స్, ఈ కంపెనీకి ఎంత అప్పు ఉంది అని మీనింగ్ అన్నట్టు. ఓకేనా. అప్పు ఎంత ఉంది కంపెనీకి, సో ఇక్కడ అప్పు చూసుకుంటే 1.10 అయితే ఉంది బ్రదర్స్. ఓకేనా. సో ఇక్కడ చాలా కొంచెం తక్కువనే ఉంది, ఓకే బెటరే 1.10 అంటే. అంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తు పెట్టుకోండి, డెప్ టు ఈక్విటీ అనేది ఎంత ఉండాలంటే 2 లోపు అయితే ఉండాలన్నట్టు, 2 కన్నా ఎక్కువ ఉంటే అది వేస్ట్ అన్నట్టు గైస్. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. 1.5 లేదా 1.4 1 ఉన్నా సరే ఓకే బెటరే. ఓకేనా. ఎందుకంటే డెప్ టు ఈక్విటీ అంటే ఏంటంటే, ఇప్పుడు కంపెనీకి అప్పులు ఉన్నాయి అనుకోండి బ్రో, వచ్చిన ప్రాఫిట్లన్నీ ఆ కంపెనీ అప్పులు తీర్చడంలోనే పోతాయి, మనకేం ప్రాఫిట్ ఇస్తుంది చెప్పండి. సో అందుకోసమే డెప్ టు ఈక్విటీ అనేది ఒకసారి చూసుకోవాలి, మనం ఎక్కువ లేకుండా అయితే చూసుకోవాలి. దీంట్లో ఓకే బెటర్ గానే ఉంది, దీంట్లో అయితే ఓకేనా. అండ్ ఇంకోటి చెప్తా చూడండి, కొంతమంది బిగ్ ప్లేయర్స్ అయితే ఉంటారు కదా మార్కెట్ లో, అంటే కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో వాళ్ళు ఏంటంటే డెప్ టు ఈక్విటీ ఎక్కువ ఉంటే వాళ్ళకు ఒక మంచి పాయింట్ అని వాళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు. అంటే డెప్ టు ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంటే ఒక ఏంటంటే పాజిటివ్ అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే బ్రో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అనుకోండి, కంపెనీ మంచిగా ఉంటేనే కదా బ్రో వేరే మనకు అప్పిస్తారు. ఇప్పుడు మన దగ్గర ఏమన్నా ఒకటి ఉందంటేనే వేరే మనకు అప్పిస్తాడు కదా. సో అట్లనే ఈ కంపెనీలో ఏదో ఒకటి పాజిటివ్ పాయింట్ ఉంది, అందుకోసమే డెప్ టు ఈక్విటీ ఎక్కువ ఉందని వాళ్ళు భావిస్తారు అన్నట్టు. సో మనమైతే అవన్నీ పెట్టుకోవద్దు పంచాయతీలు. ఓకేనా. మనము చిన్న చిన్న బచ్చగాళ్ళం, మనము ఎక్కువ ఏం ఇన్వెస్ట్ చేయం, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ అంటే ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనుకుంటా, అంతే. దానికన్నా ఎక్కువ అయితే చెయ్యం కదా బ్రో. మనకి ఏంటంటే డెప్ టు ఈక్విటీ తక్కువ ఉండే విధంగానే చూసుకోవాలి అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి చూసుకోండి, ఇక్కడ మీకు డివిడియంట్ అని ఉంటది బ్రదర్స్, డివిడియంట్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే బ్రో, సో ఇప్పుడు మనము ఒక కంపెనీలో జాబ్ చేస్తాం కదా బ్రో, మన కంపెనీలో గానీ ఎక్కడైనా జాబ్ చేస్తే, సో మన ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, మన స్టాఫ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలని బోనస్ అనేది ఇస్తుంటారు అన్నట్టు. ఓకేనా. ఏదైనా పండుగ వస్తే గానీ, లేదంటే ఇయర్లీ గానీ బోనస్ అనేది ఇస్తుంటారు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటది అన్నట్టు. డివిడియంట్ అంటే వాళ్ళు మనకు బోనస్ అనేది ఇస్తారు అన్నట్టు. సో ప్రాఫిట్స్ లోకి వెళ్ళి కొంచెం ప్రాఫిట్ తీసి బోనస్ లాగైతే ఇస్తారు. సో ఈ కంపెనీ ఎంత బోనస్ ఇస్తుందంటే 2.42% అయితే బోనస్ అనేది ఇస్తుంది. ఓకే, చాలా బెటరే, మంచిగానే ఇస్తుంది అన్నట్టు బోనస్ కూడా. ఓకేనా. అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి బ్రో, ఒకవేళ డివిడియంట్ తక్కువ ఉన్నా సరే నో ప్రాబ్లం. ఎందుకంటే బ్రో కొన్ని కంపెనీస్ ఏంటంటే డివిడియంట్ ని పంచకుండా వాళ్ళ కంపెనీ కొంచెం గ్రో అవ్వడంలో అయితే ఫోకస్ చేస్తారు అన్నట్టు. ఆ పైసలను ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీలు అయితే
అయితే ఇన్వెస్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో డివిడెంట్ మనకు ఇస్తే ఇంకా మంచిది. ఆ పుణ్యానికి పైసలు వస్తే ఎవరికన్నా మంచిది కదా బ్రో, అట్లా అన్నట్టు. డివిడెంట్ అనేది ఇది ముఖ్యం అన్నట్టు గైస్. ఓకేనా. సో ఐ హోప్ గైస్ ఇప్పుడైతే మనం ఫండమెంటల్స్ గురించి అయితే నేర్చుకున్నాం. సో ఇంకా మీకు చూపిస్తా, ఇంకా జాగ్రత్తగా చూడండి. ఇక్కడనే కంప్లీట్ కాలే, ఇంకా మెయిన్ ఇక్కడ చూడాల్సిన మెయిన్ ఉంది. తర్వాత మీకు ఒక 5 to 6 పాయింట్స్ ఇస్తా. ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ 6 పాయింట్స్ మీరు చూసుకోండి. ఆ 6 పాయింట్స్ మంచి వర్తిస్తున్నాయి అంటే మీకు ఓకే, మీరు ఈజీగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఇవన్నీ రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినవి మంచిగా. ఓకేనా. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బ్రో ఇక్కడ మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఉంటది బ్రో. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పైన మంచి అయితే అబ్జర్వేషన్ అనేది చేయాలి బ్రో. ఏముండదు, చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ కూడా చూపిస్తా చూడండి నేను. సో గైస్ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ లో ఏంటంటే మనకు ఫస్ట్ ప్రమోటర్స్ అయితే ఉంటారు. సో ప్రమోటర్స్ ఎవరంటే చూడండి గైస్, ప్రమోటర్స్ ఎవరిని అంటారంటే, సో ఎవరైతే స్టార్టింగ్ లో కంపెనీ బిల్డ్ చేస్తారు కదా బ్రో, ఎవడైతే స్టార్ట్ చేస్తారు కదా, సో వాళ్ళని ప్రమోటర్స్ అని అంటాం గైస్. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రో మీకు మంచిగా అయితే. సో ప్రమోటర్స్ ఎంత ఉంది గైస్ దీంట్లో పర్సెంటేజ్? 33% అయితే ఉంది. ఓకే, చాలా బెటరే. సో మీరు ఒక గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రమోటర్స్ ఎంత మంది ఉన్నారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర అసలు షేర్స్ లేవనుకోండి, ఆ కంపెనీ గ్రో అవుతుందని నమ్మకం అయితే ఉండదు బ్రో. ఓకేనా. ఎందుకంటే ఎవడైతే కంపెనీ పెట్టిండో వాన్ దగ్గరనే షేర్స్ లేకపోతే, వాందే అసలు పర్సెంటేజ్ లేకపోతే, సో ఎట్లా గ్రో అవ్వగలుగుతుంది చెప్పండి గైస్. వానికి నమ్మకం లేనప్పుడు సో మనం ఎట్లా పెట్టగలుగుతాం చెప్పండి. అందుకోసమే ప్రమోటర్స్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి అన్నట్టు. సో 33% అయితే ఉన్నారు ఇక్కడైతే. ఓకే, నో ప్రాబ్లం. అంత మొత్తానికి లేకుండా అయితే లేరు కదా. ఓకే, ఇక్కడ చూసుకోండి రీటైల్ అండ్ అదర్స్ అయితే ఉన్నారు. రీటైల్స్ అండ్ అదర్స్ అంటే ఎవరంటే మనం గైస్, మన స్క్రాప్ ఓకేనా. రీటైలర్స్ అంటాం మనకి. సో మనలాంటి బచ్చగాలు ఎంత మంది ఉన్నారు? 24% అయితే మనలాంటి వాళ్ళు అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే పెట్టారన్నట్టు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూసుకోండి ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ అని ఉన్నారు. ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ ఎంత ఉన్నాయి? 19% అయితే ఉన్నాయి. ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ అని ఎవరిని అంటారంటే, మీరు ఇనే ఉంటారు గైస్ స్టాక్ మార్కెట్ లో FIIS, DIIS అని ఈ వర్డ్స్ అయితే వినే ఉంటారు కదా. సో ఇక్కడ FIIS ఎవరంటే ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ అన్నట్టు. ఓకేనా. అంటే ఫారెనర్స్ అన్నట్టు. ఓకేనా. ఫారెనర్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు గైస్ వాళ్ళ షేర్స్? 19% అయితే ఫారెనర్స్ షేర్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. దగ్గర దగ్గర ఒక 20% అనుకోండి. అంటే ఫారెనర్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళకి చాలా మార్కెట్ లో చాలా అనుభవం ఉంటది. వాళ్ళు ఏదో లక్షలలో కాకుండా కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారు గైస్. ఓకేనా. ఎప్పుడైనా సరే ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నారంటే అది ఒక పాజిటివ్ సిగ్నల్ అన్నట్టు మనకు. ఓకేనా. అదొకటి. ఇంకోటి చూసుకోండి అదర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్స్ అని ఈ విధంగా అయితే ఉంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే DIIS అన్నట్టు. ఈ వర్డ్ కూడా ఇనే ఉంటారు కదా మీకు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ అన్నట్టు. అంటే మన ఇండియాలో ఎంతమంది అయితే ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళకు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అని అంటాం అన్నట్టు. ఎంతమంది ఉన్నారు గైస్? 12% అయితే ఉన్నారు బ్రో ఇక్కడైతే. సో 12% అయితే ఉన్నారు గైస్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉన్నారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 10% అయితే ఉన్నారు గైస్. ఓకేనా. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎంత 10% అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినారు అన్నట్టు. ఓకేనా. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే చూసుకోవాలి మనము. నెక్స్ట్ గైస్ ఇప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్ గురించి అయితే చెప్తా. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తా. బ్యాలెన్స్ షీట్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటది. మీరు అంతా వరి అవ్వే అవసరం అయితే ఉండదు. నేను చిన్న సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను నా ఫ్రెండ్ కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ అని అంటాం. ఫైనాన్షియల్స్ కి బ్యాలెన్స్ షీట్ అని అంటాం అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి రెవెన్యూ ఉంటది, ప్రాఫిట్ ఉంటది, నెట్ వర్త్ ఉంటది. 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ రెవెన్యూ లో చూసుకుంటే ఎప్పుడైనా సరే మనం క్వార్టర్లీ కాకుండా ఇయర్లీ చూసుకుంటే బెటర్ గా అయితే ఉంటది. అంటే ఇయర్లీ ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి ఏంది అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ రెవెన్యూ చూసుకుంటే ఇయర్లీ చూసుకుంటే ఓకే గైస్, ఇక్కడ ఇయర్లీ పెరుగుతుంది గైస్ రెవెన్యూ అనేది. ఇక్కడ కొంచెం డౌన్ అయింది అన్నట్టు. దీనికన్నా కొంచెం డౌన్ అయింది, దీనికన్నా కొంచెం ఇక్కడైతే డౌన్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎనీవేస్ ఇక్కడైతే రెవెన్యూ అనేది కొంచెం బాగానే ఉంది అన్నట్టు. రెవెన్యూ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు ఏదైనా కంపెనీ గానీ ఏవైనా సేల్స్ చేస్తుంది కదా, ఏమైనా అమ్ముతుంటది కదా. సో అమ్మిన తర్వాత దానికి అమ్మితే ఎన్ని పైసలు వచ్చినాయి అనేది రెవెన్యూ అన్నట్టు. ప్రాఫిట్ అలాగో రెవెన్యూ అలాగో. ప్రాఫిట్ దేని అంటారంటే దాంట్లోకి వెళ్ళి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మిగిలింది ప్రాఫిట్ గైస్. రెవెన్యూ అంటే ఎక్స్పెన్సెస్ అన్ని ప్రతి ఒక్కటి కలిపేసి రెవెన్యూ అనేది అంటాము అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు రెవెన్యూ తోని అంత పని ఏమి ఉండదు ఎక్కువ. మనకు ప్రాఫిట్ నెట్ వర్త్ రెండే చూసుకోవాలి ఎక్కువ. ఓకే గైస్, ప్రాఫిట్స్ చూసుకోండి. ఇక్కడైతే 2021 లో డౌన్ అయిపోయి కొంచెం ప్రాఫిట్ ఉండే. సో తర్వాత 8,190 crores ప్రాఫిట్ అనేది ఉండే. దాని తర్వాత 2022 లో చూసుకోండి 41,749 crores అయితే ఉండే బ్రో ప్రాఫిట్స్ అనేవి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే 2024 లో గైస్ ఇక్కడ చూసుకోండి నెగిటివ్ అయితే ఉంది బ్రో. ఓకేనా. అంటే -4,910 రూపీస్ అయితే ఇంత అయితే నెగిటివ్ అయితే ఉందన్నట్టు గైస్. ఓకేనా. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి ఏం లేవు బ్రో. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం చిన్న ఇన్వెస్టర్స్ కాబట్టి ప్రాఫిట్స్ అయితే చూసుకోవాలి. ప్రాఫిట్స్ లో మంచి గ్రోత్ వస్తుందంటే
మనకు ఒక పాజిటివ్ సింబల్, ఇక్కడ ప్రాఫిట్స్ ఏం కనిపిస్తలేవు కాబట్టి సో మనం ఒక నెగటివ్ సింబల్ అన్నట్టు ఇదైతే ఓకేనా. నెట్వర్క్ లో కూడా చూసుకోండి, నెట్వర్క్ చూసుకుందాం. ఓకే, నెట్వర్క్ కూడా చూసుకుంటే సో ఇక్కడ వరకు 2022 వరకు అయితే గ్రో అయింది. దెన్ చూడండి మళ్ళీ కొంచెం అయితే ఇక్కడ నుంచి పడడం అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. నెట్వర్క్ అంటే ఏంటంటే టోటల్ ఓవరాల్ కంపెనీ యొక్క నెట్వర్క్ అన్నట్టు గైస్, ఓకేనా. దీంట్లో కూడా కొంచెం మనకు డౌన్ సైడే ఉంది కాబట్టి సో దీంట్లో కొంచెం మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆలోచించాల్సి అయితే వస్తుంది అన్నట్టు. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అయితే లేదు బ్రో, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేర్పిస్తున్న, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చెప్తున్నా అన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా మనము ప్రాఫిట్ అండ్ నెట్వర్క్ రెవెన్యూ ఈ విధంగా చూసుకోవాలి, ఓకేనా. మీకు వీలైతేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు అయితే, ఓకేనా గైస్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఏమేమి నేర్చుకున్నాం బ్రో, ఫండమెంటల్స్ నేర్చుకున్నాం, బ్యాలెన్స్ షీట్ చూసుకున్నాం, ఈ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నాం అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూసుకున్నాం అన్నట్టు, ఓకేనా. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అని మీకు అర్థమైపోతుంది అన్నట్టు, ఓకేనా. అర్థం అయిపోతుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇప్పుడు గైస్ మీరు ఇప్పుడైతే ఇవి 3 నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం ఏదన్నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు కదా. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గైస్ మీరు ఏమేం చూడాలి, ఏమేం టిక్స్ పెట్టుకోవాలి అనేది చూపిస్తా. అంటే నేను ఏమేం టిక్స్ చూసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా గైస్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంది, నా పర్సనల్ పాయింట్స్ ఏందో మీతో షేర్ చేస్తా, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఇక్కడ నేను ఈ చెక్ లిస్ట్ లాగైతే చేసుకున్నా, ఇక్కడైతే చూపిస్తా చూడండి. సో గైస్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా, చూసుకోండి. చెక్ లిస్ట్ లాగైతే రాసుకున్నా, 6 పాయింట్స్ అయితే రాసుకున్నా. నేను ఈ 6 పాయింట్స్ అయితే చూసుకుంటా బ్రో ప్రతి కంపెనీలో. ఒకవేళ ఈ 6 పాయింట్స్ ఏదైనా కంపెనీలో టిక్ అయిపోయినాయి, నా సైడ్ వచ్చినాయి అంటే నేను తీసుకుంటా అన్నట్టు, ఓకేనా. సో మీరు కూడా ఈ విధంగా అయితే చూసుకొని తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది పెట్టుకున్నా గైస్ నేనైతే, ఓకేనా. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే గైస్ ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఈ టాటా స్టీల్ ఒక షేర్ ఎంత గైస్ 147 కి అయితే నడుస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది దీంట్లో ఒక షేర్ కొన్నికి నేను 147 రూపీస్ ఇవ్వడం వర్తిటా కాదా అనేది నేను చూసుకుంటా. ఇది చూసుకోవడానికి గైస్ ఇక్కడ మనకు ఇక్కడ గ్రో యాప్ అయితే చూపించదు అన్నట్టు ఇంట్రెన్సిక్ వాల్యూ. మనం ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ గూగుల్ లోకి అయితే రావాలన్నట్టు, ఓకేనా. వచ్చి సింపుల్ గా కంపెనీ నేమ్ సెర్చ్ చేయాలి, టాటా స్టీల్స్, STEELS ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇట్లా మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కదా గైస్, కంపెనీ గురించి ఇక్కడ టాటా స్టీల్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ అని కొట్టేసేయండి. ఇక్కడైతే మనకు డేటా అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం సింపుల్ గా సీ మోర్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోండి, అకార్డింగ్ టు alphaspread.com టాటా స్టీల్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈస్ 201 అయితే చూపిస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా. ఇక్కడ 201 ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే చూపిస్తుంది. బట్ మన దాంట్లో చూసుకుంటే 147 కనిపిస్తుంది కాబట్టి అంటే నాకు ఇంకా తక్కువకే దొరుకుతుంది, ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువకే దొరుకుతుంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ పాయింట్ నాగైతే తీసుకుంటా అన్నట్టు, ఓకేనా. మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సో దాని షేర్ ప్రైస్ ఎంతనో చూసుకొని గూగుల్లోకి వెళ్ళి ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసేది. ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా మనకు దీంట్లో తక్కువకే కనిపిస్తుంది అనుకోండి, అదొక పాజిటివ్ సింబల్ అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి మనకు పిఈ రేషియో అన్నట్టు గైస్, ఓకేనా. పిఈ రేషియో గురించి అయితే చెప్పిన కదా మీకు, ఇక్కడ ఉంది పిఈ రేషియో అనేది, ఇగో ఇక్కడ ఉంది పిఈ రేషియో అంటే ఇది గైస్, ఓకేనా. పిఈ రేషియో అంటే ₹1 సంపాదించడానికి మనం ఎన్ని రూపాయలు ఇయ్యాల్సి వస్తుంది అనేది ఇక్కడైతే డేటా అనేది ఉంటది. సో ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ గైస్ మనకి ఎంత ఉండాలి, ఒక 10 లోపు ఉంటే బెటర్ గైస్, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే 63 రూపీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇదైతే మన దాంట్లోకి అయితే రాదన్నట్టు, ఓకేనా. ఇక్కడైతే ఇది రైట్ పెట్టుకుందాం, ఇదైతే రాంగ్ పాయింట్ అన్నట్టు, ఓకేనా. ఇది 63 ఉంది కాబట్టి చాలా ఎక్కువనే ఉంది, ఓకేనా. ఇదైతే నెగిటివ్ పాయింట్ గుర్తు పెట్టుకోండి. 1 ఉండాలి, 2, 5, 10 లోపు ఉంటే చాలా బెటర్ గైస్. మీరు ఒక 10 రూపీస్ ఇస్తే 1 రూపీ వస్తుంది అనుకోండి, బెటరే కదా. కూర్చున్న దగ్గర 1 రూపీ వస్తుందంటే ఓకే బెటరే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పీబీ రేషియో అనేది ఉంది కదా గైస్, పీబీ రేషియో అనేది, ఓకేనా. సో పీబీ రేషియో గురించి చెప్పినా కదా బ్రో, మీకైతే బుక్ వాల్యూ లాగా అయితే ఉంటది. అంటే మనం పెట్టిన తర్వాత ఒకవేళ కంపెనీ క్లోజ్ అయితే మనకు ఎంత పర్సెంట్ మనకు రిటర్న్స్ వస్తాయంటే ఒక సగం అయినా సరే రావాలి గైస్, ఓకేనా. 1 లేదా 2 లాగైతే ఉండాలి. పీబీ రేషియో ఎంత ఉంది, 2 ఉంది, ఓకే బెటర్ ఉంది. ఇక్కడైతే సరే నో ప్రాబ్లం, 2 ఉంది కాబట్టి ఇక్కడ రైట్ పెట్టుకుంటా నేను, ఓకేనా. ఎప్పుడైనా సరే మనం పెట్టిన దానికన్నా ఒక సగం పైసలన్నా రావాలి, దానికన్నా ఇంకా తక్కువకి వస్తే వేస్ట్ అన్నట్టు గైస్, ఓకేనా. గుర్తు పెట్టుకోవాలి. డెప్ట్ టు ఈక్విటీ అనేది చూసుకోవాలి. చెప్పిన కదా ఈ కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది చూసుకోవాలి. 1 లేదా 2 ఉంటే ఓకే బెటర్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది కూడా బెటరే కాబట్టి రైట్ అయితే పెట్టుకుంటా అన్నట్టు గైస్, ఓకేనా. నేనైతే సో ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అయితే చూసుకుందాం మనము. చెప్పిన కదా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూసుకోవాలి. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గైస్ ఇది. సో దీంట్లో కూడా ఓకే మంచిగానే ఉన్నారు, ప్రమోటర్స్ కూడా ఉన్నారు, ఫారెనర్స్ కూడా ఉన్నారు, డొమెస్టిక్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇది కూడా ఓకే గైస్, పర్లేదు, ఓకేనా. రైట్. గ్రోత్ ఇన్ ప్రాఫిట్ అండ్ నెట్వర్త్ లో చూసుకుంటే ఇది కూడా చూసుకోవాలి. గ్రోత్ ఇన్ ప్రాఫిట్ నెట్వర్త్ లో ప్రాఫిట్ లేనిది ఓకే, ఇక్కడైతే ప్రాఫిట్ లేదు అసలు కాబట్టి ప్రాఫిట్ లేదు, నెట్వర్త్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ పాయింట్ అన్నట్టు గైస్, ఓకేనా. ఇట్లా నేను ఈ 6 పాయింట్స్ అయితే పెట్టుకుంటే ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి. మీరు కూడా ఇట్లా ఒక చెక్ లిస్ట్ లాగా చేసుకోండి, ఓకేనా. ఇది నా ఓన్ గా చెక్ లిస్ట్ చేసుకున్నప్పుడు సో మీ దగ్గర అంటే మీ అనుభవం ప్రకారంగా మీరు ఏమేమి చూసుకోవాలనుకుంటున్నారో అది చూసుకొని చెక్ లిస్ట్ చేసుకోండి. లేదంటే నాలాగా ఈ
విధంగా చేసుకున్నా సరే పర్లేదు, మీరు ఈ విధంగా చెక్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు. ఒక బుక్ లో అయితే మంచిగా రాసి పెట్టుకోండి గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు 2 పాయింట్స్ అయితే నెగెటివ్ సైడ్ అయితే ఉన్నాయి కాబట్టి దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆలోచిస్తా అంతే, ఓకేనా. చేస్తాను అంటలే, ఓకేనా. అర్థమైపోయింది కదా. ఈ విధంగా మనం ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేవి చేయొచ్చు అన్నట్టు గైస్, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా అంటే చాలా నేర్చుకోనికైతే దొరికింది అని అనుకుంటున్నప్పుడు హార్ట్ఫుల్లీ. అండ్ గైస్ నేను నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో నేను హార్ట్ఫుల్లీ మీకు నేర్పించడానికి అయితే ట్రై చేసిన. మీరు జస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఒక లైక్ కొట్టండి సరిపోతుంది. కామెంట్ లో వచ్చి థ్యాంక్స్ బ్రో అని రాసేయండి. నేను చాలా మంచిగా మోటివేట్ గా ఫీల్ అవుతా. నెక్స్ట్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి తెస్తుంటా గైస్, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బ్రదర్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.